అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేసిన భారత్ ఇప్పుడు నెమ్మదిగా వెనక్కి తగ్గుతుంటే, అదే సమయంలో చైనా మాత్రం రికార్డు స్థాయిలో రష్యా ముడి చమురును ఎగరేసుకుపోతోంది. అమెరికా ఆంక్షలు, ఇరాన్పై దాడుల హెచ్చరికల మధ్య గ్లోబల్ ఆయిల్ పాలిటిక్స్ ఎలా మారుతున్నాయి? భారత్ ఎందుకు కొనుగోళ్లు తగ్గించింది? చైనా ఎందుకు దూకుడు పెంచింది? ఈ స్టోరీలో చూద్దాం. రష్యా నుంచి ముడి చమురు దిగుమతుల్లో చైనా సరికొత్త రికార్డు సృష్టించబోతోంది. ఫిబ్రవరి నెలకు గాను చైనా రోజుకు సుమారు 2.07 మిలియన్ బ్యారెళ్ల రష్యన్ ఆయిల్ దిగుమతి చేసుకుంటుందని అంచనా. జనవరిలో ఇది 1.7 మిలియన్ బ్యారెల్స్ మాత్రమే ఉండేది. అంటే కేవలం ఒక్క నెలలోనే భారీ వృద్ధి కనిపిస్తోంది. చైనా దిగుమతులు పెరగడం ఇది వరుసగా 3వ నెల. ఒకప్పుడు రష్యాకు అతిపెద్ద కస్టమర్ గా ఉన్న భారత్ ఇప్పుడు తన కొనుగోళ్లను తగ్గించుకుంటోంది. ఫిబ్రవరిలో భారత్ దిగుమతులు 1.15 మిలియన్ బ్యారెల్స్ కు పడిపోయే అవకాశం ఉందని కెప్లర్ డేటా చెబుతోంది. భారత్ వెనకడుగు వేయడానికి అనేక కారణాలున్నాయి. అమెరికా ఆంక్షల భయం భారత్ సహా పలు దేశాలను వెంటాడుతోంది. దీంతో రష్యా నుంచి కొనుగోళ్లు తగ్గుతున్నాయి. అమెరికాతో వాణిజ్య ఒప్పందాల విషయంలో న్యూఢిల్లీపై ఉన్న ఒత్తిడి ఎక్కువగా ఉంది. గతంతో పోలిస్తే రష్యా ఇస్తున్న రాయితీలు భారత్ కు అంత లాభసాటిగా అనిపించకపోవడం కూడా మరో కారణం. అన్నిటికీ మించి అమెరికాతో కుదిరిన ట్రేడ్ డీల్లో భాగంగా వెనుజులా నుంచి చమురును భారత్ దిగుమతి చేసుకోనుంది. ప్రస్తుతం మార్కెట్లో రష్యా ముడి చమురు భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది. బ్రెంట్ క్రూడ్ ధరతో పోలిస్తే బ్యారెల్ కు $9 నుంచి $11 తక్కువకే చైనాకు రష్యా ఆయిల్ సరఫరా చేస్తోంది. రష్యా ESPO బ్లెండ్ కూడా బ్యారెల్ కు $8 నుండి $9 డిస్కౌంట్ తో లభిస్తుండటంతో చైనా రిఫైనరీలు దీనిపై ఆసక్తి చూపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పై సైనిక చర్య తీసుకునే అవకాశం ఉందన్న వార్తలు చైనాను అప్రమత్తం చేశాయి. ఇరాన్ నుంచి ఆయిల్ సరఫరా ఆగిపోతే ఇబ్బంది కలుగుతుందని భావించిన చైనా సురక్షితమైన ప్రత్యామ్నాయంగా రష్యా వైపు మొగ్గు చూపుతోంది. అందుకే ఇరాన్ ఆయిల్ దిగుమతులు జనవరిలో 1.25 మిలియన్ బ్యారెల్స్ ఉంటే ఫిబ్రవరిలో అవి 1.03 మిలియన్ బ్యారెల్స్ కు తగ్గాయి. చూశారుగా గ్లోబల్ మార్కెట్లో చమురు రాజకీయం ఎంత వేగంగా మారుతుందో. భారత్ ఆచితూచి అడుగులు వేస్తుంటే చైనా మాత్రం అవకాశాన్ని అందిపుచ్చుకుని తన ఇంధన నిల్వలను పెంచుకుంటోంది. అమెరికా తదుపరి చర్యలు ఎలా ఉంటాయి అనే దానిపైనే రాబోయే రోజుల్లో ఆయిల్ ధరలు ఆధారపడి ఉంటాయి.